నుంచి ప్రజెంట్ అయితే మడికేరి వెళ్తున్నాము. ఇది స్టార్ట్ చేసామో లేదో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. రోడ్ అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అసలు ఇంతవరకు నేను ఇట్లాంటి రోడ్లు ఎప్పుడు రాలేదు. సగం సగం బట్టలు వేసుకోపోతాను. సో మన హిందూ దేవాలయంలో ప్రతి ఒక్క టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయాలి. సో మన సాంప్రదాయ బట్టలు వేసుకొని వెళ్ళడానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి మనము మైసూర్లో ఉన్నాము. మార్నింగే మా అన్న వాళ్ళు కూడా వచ్చింది. సో మనం మైసూర్ నుంచి వెళ్ళి ప్రజెంట్ అయితే మడికేరి వెళ్తున్నాము. సో మడికేరి వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి 117 కిలోమీటర్. కృష్ణన్న బైక్ వచ్చేసి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంది. సో బైక్ మనం పిక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికే చాలా లేట్ అయింది. మనం బైక్ జరగాల్సింది. టాప్ బాక్స్ పిన్ అయితే నేను ఓమన్న లగేజ్ అయితే టోటల్గా సెట్ చేసేసిన. అండ్ కృష్ణన్న కౌశిక్ అన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి బైక్ తీసుకురావడానికి. సో మనం కూడా ఇప్పుడు పెట్రోల్ తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. నా కృష్ణన్న బైక్లో పెట్రోల్ కోసము ప్రజెంట్ పెట్రోల్ బంక్ వచ్చినాము మనము. అరే బాటిల్ మేనా కిतना ఆతే ఉత్నా డాల్ దో. ప్రజెంట్ మనం మైసూర్ జంక్షన్లో ఉన్నాము. కృష్ణన్న బైక్ అది. ఈరోజు రైడ్లో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాం మనము. మైసూర్లో ఇక్కడ రుచి వెజ్ రెస్టారెంట్ అని ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికే తాగినాము. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. బిస్మిల్లా బాత్ తీసుకున్నాడు కృష్ణన్న. అక్కడ పూరి కౌశిక్ అన్న అండ్ అన్న కూడా పూరి. సో గ్రూప్ రైడ్ అయితే స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి వెళ్ళి. ఇది స్టార్ట్ చేసామో లేదో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. కృష్ణన్న బ్యాగ్ వచ్చేసి జిబ్బు పోయింది. సో జిప్ అయితే ఫిట్ చేయించడానికి కష్టం ఇక్కడ. ఇంకా స్టిల్ వీఆర్ ఇన్ మైసూర్. టైం వచ్చేసి 10 అవుతుంది. వచ్చేసి మనకి 110 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:24 అవుతుంది. అండ్ 12:48 వరకు అయితే మడికేరికి అయితే రీచ్ అవ్వమని చెప్తుంది. సో నా రైడ్ అప్డేట్స్ కానీ నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి @Kerala Lover. సో డోంట్ మిస్ ఇట్. సో యూట్యూబ్లో కన్నా తొందరగా మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను నేను డైలీ. సో మైసూర్లోనైతే ట్రాఫిక్ ఉంది లైట్గా. ఈరోజు డేట్ వచ్చేసి 12th ఆగస్ట్. నెక్స్ట్ 1 వీక్ వరకు మనమైతే నలుగురం కలిసి రైడ్ చేస్తాము. ముందు అనిపిస్తుంది కదా పల్సర్ బైక్ మీద మన కృష్ణన్న అండ్ కౌశిక్ అన్న, అండ్ మన MT-15 మీద పాపతో నేను అండ్ ఓమన్న. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇక్కడ జనాలకైతే యాక్చువల్గా ఒక్కనికన్నా కామన్ సెన్స్ ఉందో లేదో ఎవరో ఇష్టం వచ్చిన నడుపుతున్నారు బైక్స్ కార్లు. ఇండికేటర్ లేదు, పాడు లేదు. డైరెక్ట్ ఇట్లా నా వేలో నేను వెళ్తుంటే వాడు అపోజిట్స్ డైరెక్ట్లా రైడ్ తీసేసుకొని వెళ్ళిపోతున్నాడు. వానికి మడికేరి వచ్చేసి ఇంకా 32 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:47 అవుతుంది. మనమైతే 12:38 వరకు రీచ్ అవ్వమని చూపిస్తుంది. సో ఈ రోడ్లో మాత్రం చాలా అంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ప్లస్ ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. సో ఎందుకంటే మేబీ ఈరోజు సాటర్డే కదా. సో చాలామంది రైడర్స్ అయితే నాకు కనిపిస్తున్నారు రోడ్ల మీద. సో ఇక్కడ ఆగి కొబ్బరి బండాలు అయితే తాగినాం ఎంతసేపు. అండ్ చలో స్టార్ట్ చేద్దాం రైడ్. టోటల్ స్ట్రైట్. I'm a traveling spirit, I've seen many shores, from the West Pacific to the island of Kenya. They treat me like a son anywhere I go, and even though no one can tell, I still feel that I'm alone. I'm alone, I'm alone, I'm alone. Leave me stranded, I know how to handle it all on my own, on my own. మీకు ఇక్కడ ముందు చెట్లు కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో ఇవన్నీ వచ్చేసి రబ్బర్ చెట్లు బేసిక్గా. అండ్ కృష్ణన్న గురించి చెప్పాలంటే కృష్ణన్న వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ రైడర్. సో నేను మోస్ట్లీ ఒక 3 years నుంచి వెళ్ళి నేనైతే రైడ్ చేస్తున్నా. బట్ కృష్ణన్న మాత్రం 2007, 2008 ఆ టైం నుంచి వెళ్ళి రైడ్ చేస్తున్నాడు. సో అన్న స్టోరీ నేనైతే చాలా ఇన్స్పైర్ అయినా బేసిక్గా.
that no one else can carry this load. It's a train where I'm the only passenger on board. Oh, there is beauty to enjoy on this road, but even so, I still feel that I'm alone. వర్షం పడేలా ఉంది. అండ్ టోటల్ వచ్చేసి ఘాట్ సెక్షనే. ఇంకా 2.5 కిలోమీటర్స్ వెళ్తే మనం రీచ్ అయిపోయినట్లే. వర్షం అయితే పడేలా ఉంది, చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మేబీ డే 3లో వర్షం, మబ్బులు మాత్రం గట్టిగానే ఉన్నాయి అండ్ చినుకులు కూడా పడుతున్నాయి. ఘాట్ సెక్షన్ మాత్రం సూపర్ ఉంది. Stranded, I know how to handle it all on my own. I'm alone, I'm alone, I'm alone. Leave me stranded, I know how to handle it all on my own, on my own. కేరళ రైడ్ లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే పాయింట్ వచ్చేసి శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ మడికేరిలో. ఒక 2 కిలోమీటర్స్ అయితే మనం అయితే టెంపుల్ డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోతాము. నైస్. ఏంటి ఇంత పెద్ద కొండ దిగుతున్నా? సైడ్కి ఏమో కాలువ, గుర్తంత రోడ్డు. ఓ కరెక్ట్ ప్లేస్ అని పెట్టింది. సో టెంపుల్ వచ్చేసి అది సో ఇదే టెంపుల్. ప్రజెంట్ అయితే మనం మడికేరిలో శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం మసీద్ లాగా ఉంటుంది. సో ఇదైతే డోమ్స్ లాగా ఉంటుంది అన్నమాట టెంపుల్ స్ట్రక్చర్ అయితే. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి 1820లో లింగరాజేంద్ర గారు వచ్చేసి ఈ గుడిని కట్టించారు. మనకైతే దర్శనం అయితే జరగలేదు, ఎందుకంటే మనం వచ్చిందే మధ్యాహ్నం టైం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. సో అక్కడ చూడండి. సో లోపలికి అయితే జీన్స్, షార్ట్స్ కానీ ఏది అలో లేదు. సో మీరు ఇలాంటి డ్రెస్లు వేసుకొని అయితే రావద్దు. సో ఇదైతే ఒక మంచి సాంప్రదాయం. సో ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడికి పోయినా అని సగం సగం బట్టలు వేసుకొని పోతాను. సో నేనైతే వినియోగించేది ఏంటంటే, సో మన హిందూ దేవాలయంలో ప్రతి ఒక్క టెంపుల్లో కంపల్సరీ విజిట్ చేయాలి. సో మన సాంప్రదాయ బట్టలు వేసుకొని వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి అయితే ఒక 7 కిలోమీటర్స్ అయితే అబ్బే ఫాల్స్ ఉంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ అచ్చడైతే చాలా వర్షం పడుతుంది, చాలా క్లౌడీగా ఉంది. ప్రజెంట్ అయితే మనము అబ్బే వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. సో అబ్బే వాటర్ ఫాల్, సో ప్రజెంట్ టైం వచ్చేసి 1:22 అవుతుంది. అండ్ సో మన లొకేషన్ వచ్చేసి అబ్బే వాటర్ ఫాల్స్ వచ్చేసి అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉండే. అండ్ మనకు టైం వచ్చేసి 1:40 వరకు అయితే మనం అక్కడికి రీచ్ అవుతామంట. సో వర్షం అయితే పడుతుంది. యాక్చువల్గా ఏంది ఇది, నేను బైక్ రూట్ పెట్టి యాక్చువల్గా ఒక్క నిమిషం కార్ రూట్ పెడదాం. అబ్బే వాటర్ ఫాల్ ఇక్కడనేమో చూడు, స్టిల్ ముందుకు పోమనే చూపిస్తుంది. మడికేరిలోనైతే తిప్పుతుంది గూగుల్ మ్యాప్స్ అయితే. కొండలు ఎక్కడము, కొండలు దిగడము. We know what we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are finally right. With you and I, the future is bright. ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఉంది. You and I, we got it. We don't need no more. Even in the
ఫాల్ ఏందో కానీ జనాలు అయితే పిచ్చ ఉన్నారు నాయన. అసలే వీకెండ్. ప్రజెంట్ అయితే అబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉందంట. సో యాజ్ యూజువల్ సో మనం ఎప్పుడు వెళ్ళినా ఏ వాటర్ ఫాల్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో రెయిన్ కోట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో దట్ ఈజ్ మ్యాండేటరీ థింగ్ మనకైతే. Deep forest, you can listen to the voice that birds that are making. He is Mr. Krishna Anna. Hi. And Actually going Kaushik Anna. Tirupati. సో నువ్వు బండి నడిపినావు, నీకు ఎట్లా అనిపించింది అంటే ఈ రోడ్డు? ఈ రోడ్ అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అసలు ఇంతవరకు నేను ఇట్లాంటి రోడ్లు ఎప్పుడు రాలేదు. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్స్ టు మిస్టర్ ఓం ప్రకాష్. Seriously, we need to thank Om Prakash for the planning and getting us here. Thank you. Thank you so much. ఇలాంటి ట్రిప్లు మనం ఇంకేనో చేయాలని నేను కోరుకుంటున్నాను. Yeah, sure, definitely. షూర్ విల్ వెయిట్. సో దీన్నే అబ్బాయి ఫాల్స్ అంటారు. సో దీనికోసం మనమైతే వచ్చాము అండ్ చాలా కష్టపడుకుంటాం. అబ్బే వాటర్ ఫాల్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. సో రైట్ అవే వి ఆర్ గోయింగ్ టు సో బేసిక్గా మనోళ్ళు అయితే నన్ను చాలా అంటే చాలా నవ్విస్తున్నారు. అందుకని చెప్పేసి నేను చాలా మటుకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు కూడా చూడండి ఎంత నవ్విస్తున్నారంటే అసలుకి చెప్పలేనది. కానీ దోస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. వర్షం పడుతుంది. సో ఇంకా నేనైతే బ్లాగింగ్ అయితే చేయలేను. సో మనం డైరెక్ట్ మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రాజా సీట్. సో ఎక్కడైనా ఆగి మనం లంచ్ చేసేసి అండ్ డైరెక్ట్ రాజా సీట్లో కలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనము కూర్గ్లో రాజా సీట్ రాజా సీ పాయింట్. సో మనము వెళ్ళవు కూర్గ్ అంట. మీ ఆస్తి ఎంత చూపి అని నీళ్ళు కనబడతాయి. ఇక్కడ దాకా అంత మారే ఉంది. We came to Raja seat. పూర్వం ఇక్కడ రాజా కూర్చునేవాడు. మా తాత వాళ్ళ తాత. కన్ఫ్యూజ్ అవ్వదు. ముత్తాత మాకు మళ్ళీ వాళ్ళే ఎవరన్నా అడగద్దు కామెంట్స్. అంత మనం యాక్చువల్గా నేను మొత్తానికి అయితే తడిసిపోయినాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగా తిరిగి ఎండాలి. Go to one good place where there is no rain. రాజా సీట్ వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాం, అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు అవుట్. మన రాజా సీ దగ్గర నుంచి వెళ్ళి ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత బ్రహ్మగిరి వ్యూ పాయింట్ అని ఉంది. సో యాక్చువల్గా దొరకలేదు మాకు లొకేషన్. నాకు వీళ్ళతో ఉండి బ్లాగ్ చేయాలంటే నవ్వు వస్తుంది. సో మెయిన్ బికాస్ కృష్ణన్న చేయడం వల్ల. కృష్ణన్న చేసే ఆ చిలిపి చేష్టలు ఉంటాయి కదా, చాలా నవ్వు తెప్పిస్తున్నాయి నాకు.
సో అందుకనే బ్లాగ్ చేయలేకపోతున్నాడు నేను. అండ్ సో యాక్చువల్గా నేను ఈ లొకేషన్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో నేను పింగ్ చేస్తాను, ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ గురించి ఎవరికి తెలియదు ఇక్కడ. సో మీరు కూడా చూడొచ్చు, ఎవ్వరు లేరు. బట్ వన్స్ వ్యూ చూస్తే మాత్రం సూపర్బ్ ఉంది. ఇట్ వాజ్ వెరీ నైస్. సో ఇక్కడ నుంచి వెళ్ళి చుట్టూ మనకి కొండలు కనిపిస్తున్నాయి, కొండలపైన మంచు, ఆహా మధ్యలో విలేజ్, సూపర్బ్ ఉంది. ఫ్రెండ్స్ రోడ్డు మీద పార్కింగ్ చేసినారు, దానివల్ల బాగా లేట్ అవుతుంది. మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూడొచ్చు, మొత్తం ఇక్కడ ఈ రూట్ అంతా ఎర్రగా ఉంది. దిస్ ఇస్ రియల్లీ డ్రాస్టికల్ డిసప్పాయింట్మెంట్. ఏ బాబు నెమ్మదిగా ఓడి. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడ కర్ణాటకలో రోడ్లు కూడా ఏం పెద్ద బాగాలేవు. కర్ణాటక రోడ్లు బాగా కాదు, మడికిరిలో అయితే రూట్స్ అంతా బాగాలేవు. ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే మనం సిటీలో బిచ్చ తిరుగుతున్నాము. పోనీ ఇది చూసుకుంటే మంచి బస్ స్టాప్ లాగా ఉంది ఇది. ఇంతసేపు మనమైతే బ్రహ్మగిరి వ్యూ పాయింట్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాము. సో దాని తర్వాత అయితే నెక్స్ట్ మన ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ వచ్చేసి సో గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ మడికిరి అన్నమాట. సో దానికోసం వచ్చేసి మన బ్రహ్మగిరి వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి సో గ్లాస్ బ్రిడ్జ్కి 7.8 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ గూగుల్ మ్యాప్స్లో మాత్రం మాకైతే తప్పుగా చూపెట్టి సో బస్ స్టాండ్ మొత్తం చుట్టూరా తిప్పిందన్నమాట. ఇక్కడ రైట్ చేస్తాం. రైట్ బాగు కొంచెంసేపు ఇప్పుడు కొంచెం బాగు అంతే. స్ట్రైట్గా పోతే ఒక జంక్షన్ వస్తుంది అన్న. ఇది వన్ వే అంట. नीचे वाला ऐसा नहीं जाता, नीचे जाना आना मुश्किल है. మడికిరి మొత్తం తిరిగిన తర్వాత అక్కడ లోకల్స్ని అడిగినాం అన్నమాట. సో లోకల్స్ని అడిగిన తర్వాత వాళ్ళైతే ఒక రూట్ చెప్పిళ్ళు. సో ఆ రూట్లో వెళ్తుంటే మా వాడు ఉండి అరే నాకెందుకో డౌట్ వస్తుంది, ఇది తప్పు వెళ్తున్నాం కావచ్చు అని చెప్పేసి అన్నాడు. మ్యాప్స్లో రాంగ్ చూపిస్తుంది, అక్కడేమో సైన్ ఏమో ఇదే ఉంది కదా. సో నేను అన్న వదిలేసి ఏదో ఒక రూట్ అయితే వెళ్దాం పదా అని చెప్పేసి సో ఇంకా ముందుకైతే వెళ్ళిపోయినాము. చాలా అంటే మంచి థిక్ ఫారెస్ట్లో వచ్చినాము. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ రోడ్లో. బట్ వన్స్ ఈ ప్లేస్ రీచ్ అయిన తర్వాత సో నా ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి అమ్మో అయ్యో ఇంకెక్కడ బాబు ఇదేరా గ్లాస్ బ్రిడ్జ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సర్లే ఇంత దూరం కష్టపడి వచ్చాం కదా అని గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం అనుకుంటే సో వీడియోస్ కెమెరా తీసుకెళ్తే 500 రూపాయలు ఇవ్వాలంట. సో ఎందుకు లేరా బాబు అని చెప్పేసి ఇంకా అక్కడే కొన్ని వీడియోస్ తీసుకొని ఒక 5 minutes టైం స్పెండ్ చేసి 5 minutes అయితే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర టైం స్పెండ్ చేసి వెంటనే రిటర్న్ అయితే మడికిరికి స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే అప్పటికే చాలా చీకటి పడుతుంది. ఇంకా ఈ అడవిలో కష్టాలు పడుకుంటూ మళ్ళీ రైడ్ చేస్తూ మడికిరికి అయితే రీచ్ అయిపోయాము. మడికిరికి రీచ్ అయిపోయిన తర్వాతనైతే బాబోయ్ ఏంటో ఈ ట్రాఫిక్ అయితే ఎంత ఉందంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రోజు వచ్చేసి వీకెండ్. సో అందుకనే చాలా మంది వచ్చేళ్ళు టూరిస్టులు అయితే. సో ఇంకా మడికిరిలో ఎక్కడ హోటల్స్ లేకపోతే మాకు మడికిరి నుంచి వెళ్ళి ఒక 32 కిలోమీటర్ల దూరంలో సో ఒక హోమ్ స్టే అయితే దొరికింది. సో అది ఎట్లుందంటే మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉంది. సో చాలా దట్టమైన అడవి. రియల్గా చెప్పాలంటే అసలుకి చాలా భయం వేసింది ఆ రూట్లో వెళ్ళాలంటే. సో యాక్చువల్గా జనాలు అయితే ఎక్కడా ఎవరూ లేరు.
అండ్ 2 బండ్లు నలుగురం మనుషులం అంతే. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక బైక్ లేదా ఒక కార్ అయితే వెహికల్ అయితే వెళ్తున్నాయి. ఫైనల్ ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కొంచెం టౌన్ లాగా అనిపించింది మాకు అక్కడ. అండ్ అక్కడ ఆగేసి సో డిన్నర్ చేసినాం. సో అందరం లైట్గా డిన్నర్ చేసేసి సో మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఫైనల్గా మళ్ళీ వీరాజ్పేట నుంచి అయితే ఆ ఊరికైతే స్టార్ట్ అయినాము. మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. సో ఎంటైర్ నా కేరళ ట్రిప్ ఎలా అవుతుందో ఏమో కానీ బట్ ఈరోజు నేను చేస్తున్నది అయితే చాలా అడ్వెంచరస్ జర్నీ. ఇదైతే మెమొరబుల్. నేనైతే లైఫ్ లాంగ్ అయితే మర్చిపోలేను ఈ నైట్ మాత్రం. సో మంచి థ్రిల్లింగ్ అండ్ చాలా బాగా అనిపించింది నైట్ అయితే నాకు రైడ్ చేస్తుంటే. ఫైనల్లీ వీ రీచ్డ్ ఏ హోమ్ స్టే. సో ఇప్పుడైతే ఒక హోమ్ స్టేకి అయితే రీచ్ అయినా మనము. సో మొత్తం అడవిలో ఉంది. ఇంతకుముందు చూసే ఉంటారు వీడియో. సో టోటల్ అడవిలో ఉంది. అండ్ ఈ హోమ్ స్టేలో అయితే ఎవ్వరు లేరు. జస్ట్ మీకు వ్యూ చూపిస్తా ఎట్లా ఉందనేది. మైసూర్, బిలికిరి, హున్సూర్, ప్రియాపట్న, బయల్కుప్పి, నగర్, సుంటికొప్ప, ఓంకారేశ్వర టెంపుల్, అబ్బే ఫాల్స్, రాజా సీట్, బ్రహ్మగిరి హిల్స్, గ్లాస్ బ్రిడ్జ్ మడిక్కిరి, హక్కతూర్, మర్నాడ్, బేత్రి, కద్నూర్ జంక్షన్, నరియంద. సో ఈరోజు ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అయితే ఇవన్నీ. సో టోటల్ వచ్చేసి 179 కిలోమీటర్స్.